15వ వచనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము దేవుడికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఆమె చేయి ముట్టగా ఎవరు ముట్టారు అంటే అక్కడ ఆమె ఎవరు అంటే పేతురు గారికి అత్తగారు. ఈ పేతురు గారు అత్తగారికి ఏం జరిగింది అంటే జ్వరం వచ్చింది, బలహీనత ఏర్పడింది. మరి పేతురు గారు తన అత్తగారిని యేసు ప్రభువు దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేశాడంటే ఆమెను చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచి పోయాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు తాగితే ఏం జరుగుతుంది? ఈరోజు అంశం యొక్క పేరు యేసు తాగితే ఏం జరుగుతుంది? పేతురు అత్తగారు ఆమె జ్వరంతో ఉన్నప్పుడు ప్రభు ఆమెను తాకినప్పుడు ఆమెలో ఉన్న జ్వరము వెంటనే విడిచిపోయింది. కారణం ఏంటో తెలుస్తా? ఆమెలో గొప్ప విశ్వాసం ఉంది. హల్లెలూయా. పేతురు గారికి గొప్ప విశ్వాసం ఉంది. ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని తాకితే వారికి స్వస్థత, ఎవరిని పిలిస్తే వారికి స్వస్థత, ఎవరితో మాట్లాడితే వారికి స్వస్థత. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని తాకారంటే ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆమెలో ఉన్నటువంటి జ్వరము విడిచిపోయింది. కారణం చెప్పండి. బలం వల్ల పోయిందా, డబ్బు వల్ల పోయిందా, తెలివి వల్ల పోయిందా? కేవలము దేవుని ఉచితమైన కృపను బట్టే పోయింది. హల్లెలూయా. అక్కడ ఏమి ఖర్చు పెట్టలేదు కానీ ఒకే ఒకటి విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా ఆమె బాగుపడింది. విశ్వాసముతో పేతురు గారు తన అత్తను ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు పేతురులో ఉన్న విశ్వాసం చూశాడు. ఆయన అత్తగారిలో ఉన్న విశ్వాసం చూశాడు. అప్పుడైనా ఏమి మాట్లాడినా ముట్టాడది. ఏమని చదవండి. ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. 14వ చూడండి. తరువాత యేసు పేతురులో ప్రవేశించి అతని అత్తను చూసి ఎవరంతేమా పేతురు గారికి అత్తగారు. దేవునికి స్తోత్రం. అంటే పేతురు గారు చూడండి ఎవరి పట్ల శ్రద్ధ చూపించాడు? అత్తగారి పట్ల కూడా శ్రద్ధ చూపించాడు. ఒక్కోసారి సమాజంలో అమ్మానానికి ఇబ్బంది వస్తేనే పట్టించుకుంటారు కానీ అత్తమ్మకి ఇబ్బంది వస్తే పట్టించుకోరు. ఇక్కడ పేతురు గారు అలా చేయాల. తన తండ్రి అంతో తన అత్తమామ కూడా అదే రీతిగా చూశాడు. తన అత్తగారు చూపుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభుని తీసుకెళ్ళాడు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభు అనే తీసుకెళ్ళాడు. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను
మురిసిపోయాను. ఈనాడు మనలో కూడా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. ఈ రాత్రి ప్రభువుని మనం అడగచ్చు, ప్రభువా నన్ను కూడా ముట్టునాయన. మనుషులు ముడితే ప్రైజ్ ఉండదు, కానీ దేవుడు తన గాయపడిన వస్తువుతో ముడితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనం కూడా చదువుకున్నాము. 7:33. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వారి చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో చెప్పారు. అంటే తెరవబడను. హల్లెలూయా. ఎఫ్ఫతా అంటే తెరవబడను. అక్కడ అతనికి వినపడదు, మళ్ళా చదవండి, అతనికి వినపడదు, మాట వినపడదు, మాట్లాడలేడు, చూడలేడు. అయితే ఆయన తన చెవుల్లో ఏం పెట్టాడంట? వేలు పెట్టాడు. ఉమ్ము వేసి వారి నాలుకలు ముట్టాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో చెప్పారు. ఆ మాటకు తెరవబడమని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నాలుగు ఏమైంది? బాగుపడిందా? చెవులు ఏమైనాయి? తెరవబడ్డాయా? అప్పుడు వారికి ఏమైంది? చెవులు మూసుకుపోయింది. అప్పుడు వారికి నాలుగు ఏమైంది? సరళించబడదా? కానీ ఎప్పుడైతే ఆయన ముట్టాడో, ప్రభు ముట్టాడో, మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మనం ఆరాధించాల్సింది ఎవరు తెలుసా? దేవుని. ఈ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరికి అంటే దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే చూడండి, చెవులు తెరవబడిన ఆయన చెప్పే మాటలు వినడానికి చెవులు తెరవబడి, ప్రభువుని ఆరాధించడానికి నాలుక సడలించబడింది. గొప్ప సాక్షిగా నిలబడ్డాడు అక్కడ. అంతమంది జన సమూహంలో ఒక సాక్షి నిలబడ్డాడు. ఇదిగో జీవము కలిగిన దేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను బాగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ముడితే వారికి స్వస్థత, ఎవరిని తాకితే వారికి స్వస్థత. ఈ రాత్రి మనం కూడా అడగాల్సింది తెలుసా? ప్రభువా నన్ను కూడా ముట్టయ్యా. ప్రభు తాకాడు, చెవులు తెరవబడి, నాలుక బాగుపడింది. ప్రభు ముట్టాడు, జ్వరం విడిచిపోయింది. ఇంకెవరైనా ముడితే పోయినాయా? ఈనాడు మరి మనము మనుషుల కంటే కూడా ఏ మనుషులు ఏ వ్యక్తిని బాగు చేయలేడు, కానీ ఒక వ్యక్తిని బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం తెరవబడి? కన్నులు తెరవబడి. దేని వలన? నమ్మకం. ఎవరి మీద నమ్మకం?
మనకి ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకము దేవుని మీద ఉండాలి. అక్కడ మరోసారి చదువుదాము, 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. వారు నమ్ముతున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు కొట్టి నీ నమ్మిక చొప్పున నీకు కన్నులు కాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను. ప్రభు వారు వారి కన్నులు ఏం చేశారంట? ముట్టాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన ముడితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత. అయితే ఇక్కడ ఉండాల్సిందే చెప్పండి, నమ్మకం. నమ్మకం నమ్మకమే మనం ప్రతీక్షిస్తుంది. అంతమందిలో కూడా వారితో ఆ గుడ్డి వాడితో చూడండి, 27వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా కనికరించమని కేకలు వేసేది. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఇంటకు వచ్చి, దేవునికి స్తోత్రం. గుడ్డివారు ఎవరికి ఎగస్తున్నారు? దావీదు కుమారుడా మమ్మలను కనికరించమని వేడుకుంటున్నారు. అయితే వాళ్ళు పిలిచేటప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? ఆగాడా? ఆగకుండా డైరెక్ట్ గా ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు చూడండి, వారికి విశ్వాసం ఉందా లేదని కూడా ప్రభు వారిని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆగాడు అనుకోండి, పిలవగానే ఆగాడు, ఇంకేంటి అయ్యో తెలియదు. వారు పిలుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని వారు పిలుస్తున్నారు. ఈయనేమో ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఇంటిలోకి వెళ్ళిపోతే వాస్తవానికి ఏం చేయాలి? కానీ ఏం చేశారు? ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ అంటారా, అయ్యా మమ్మల్ని బాగు చేయబడుతుంటే వాళ్ళు చూడండి, ప్రభు ఏమన్నారు అక్కడ? నేను ఇది చేయగలనని. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటిగా నమ్మకం. యేసుక్రీస్తు మీద మనకు నమ్మకం ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి. ఈ లోకములో మనం ఆధారపడవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. అది ఎలాంటి వ్యాధి అయినా సరే తీసివేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. నేత్ర అక్కడ మూయబడిన ఒక గుడ్డివాడు కన్నులో దేవుడు తెరిచాడు. ఈరోజు అంటాడు ఒక మాట, ఆ గుడ్డివాడికి కన్ను తెరవబడి నమ్మకాన్ని బట్టి ఈరోజు మరొక మాట అంటాడు, నీ మనోనేత్రము తెరవబడాలి. హల్లెలూయా. ఏ నేత్రం అంట? ఆ మనోనేత్రం తెరవబడి, ఆ మనోనేత్రం చేత ఎవరిని చూడాలి అంటే యేసుని చూడాలి. ఆయన చూడాలి. ఆయన చూస్తే ఏం జరుగుతుంది? ఈ లోకంలో నీ కన్నులకు కనబడుతున్నది దేని వైపు చూసిన ప్రయోజనం లేదు, కానీ నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, దేవుని చూసినప్పుడు, అప్పుడు ప్రారంభిస్తే కార్యాలు. హల్లెలూయా. ఆయన చూసే కరుణ నీకు కావాలి. ఆయన మీద నమ్మకం నీకు కావాలి. ఆయన మీద ఆధారపడే మనస్తత్వము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. జ్వరము ఆయన తాకగానే విడిచిపోయింది. ఆయన తాకగానే చెవులో నాలుక సడలించబడింది. కన్నులు, గుడ్డి వారి కన్నులు తెరవబడింది.
నమ్మకం. ఎవరి మీద నమ్మకం అంటే యేసయ్య మీదే నమ్మకం. తలలో సండి కళ్ళు మూసుకోరండి. ఈ రాత్రి నమ్మకముతో ప్రార్థన చేద్దాం. నమ్మకముతో దేవుని అడుగుతాం. ఈ యొక్క 26వ సంవత్సరంలో 9వ తారీఖు రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. నువ్వు నమ్మిన